నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడుకి వెళ్తే ప్రధానంగా యాసంగి యాతన అనే ఒక హెడ్లైన్ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. సో ఏటా అకాల వర్షాలు, వడగండ్లతో పంటకు అపార నష్టం, పూర్తి స్థాయిలో అందని పరిహారంతో అన్నదాతల అగచాట్లు అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 2015 నుంచి యాసంగి సీజన్లో అకాల వర్షాలతో పంటల నష్టాలు ఇలా అంటూ 2015, 16, 17, 18, 19 సంవత్సరాలకు సంబంధించి ఎకరాలు, రైతులు, సంవత్సరం, సో దానికి సంబంధించి ఎంత మార్చి వరకు వచ్చినటువంటి నివేదికలు కూడా అక్కడ ఇచ్చినటువంటి పట్టికి ఇచ్చినటువంటి పరిస్థితి. కష్టమంతా వర్షార్పణం అనే వస్తున్నటువంటి ఒక రైతులకు సంబంధించిన కష్టం మొత్తం కూడా వర్షం పాలైంది అన్నటువంటి వార్త కనిపిస్తుంది. ఇక మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్లోని 15వ గేటుకు శుక్రవారం పైకెత్తారు. సో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు కమిటీ అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక త్వరలోనే గ్రూప్ 4 మెరిట్ జాబితా, సో ఇది ఒక వార్త కనిపిస్తుంది. ధృవీకరణ పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి, టీఎస్పీఎస్సీ చెప్పినటువంటి పరిస్థితి. ఇకపై తప్పనిసరిగా టీజీ అనే రాయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక పీజీ ఈసెట్ తేదీల్లో మార్పులు కన్వీనర్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఆ వార్త కనిపిస్తుంది. ఇక ఎప్సెట్ ఫలితాలు నేడే అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈనాడుకు సంబంధించి. తర్వాత మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా భూముల విలువలు రెట్టింపులు అని వస్తున్నటువంటి వార్త ఒకటి ప్రధానంగా ప్రశ్నార్థకంతో వార్త కనిపిస్తోంది. సో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ కొన్ని చోట్ల 100% వరకు పెంచే అవకాశం, పొలాలు, ప్లాట్లు, నివాస వాణిజ్య భవనాలకు వర్తింపు. 2022లోనూ 100% దాకా పెంచిన సర్కారు మరీ తక్కువ ధరలు ఉన్న చోట్ల భారీగా పెంచినటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు. సో ఈ అంశం నిన్న కూడా మాట్లాడుకున్నాం. పేదలకు సొంతంటి కళను దూరం చేయొద్దు, భూముల మార్కెట్ విలువలను రెట్టింపు చేసి స్టాంప్ డ్యూటీని 3% తగ్గించాలి అన్నటువంటి వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మాఫీకి మార్గం ఇది. సో ప్రధానంగా కనిపిస్తుంది. సెక్షన్ 8 కింద రైతులు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక, హామీగా ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ రూపేణా ఆదాయ వనరులు అనే వార్త కనిపిస్తుంది. రుణమాఫీయే అజెండా. నేటి కేబినెట్ భేటీలో దీనిపై ప్రధానంగా చర్చ జరగబోతున్నటువంటి పరిస్థితి. నిధుల సమీకరణపై చర్చనున్న మంత్రివర్గం. అజెండాలో ఏపీలో విభజన సమస్యలు, మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరణ, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంట విధానం, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాముల పంపిణీ, కేబినెట్ సమావేశం నిర్వహణకు సీసీ లేఖ అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మహాలక్ష్మితో మెట్రోకు దెబ్బ అని మోదీ వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మెట్రో 50% ఖాళీ అయిందని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అక్కడ ఢిల్లీకి సంబంధించి. అలాగే మేడిగడ్డ రిపేర్లపై నేడు సీఎం నిర్ణయం అనే వార్త కనిపిస్తుంది. అన్నారం, సుందిల బ్యారేజీల మరమ్మతులు ఆమోదముద్ర వేయనున్నటువంటి మంత్రివర్గం. 7వ బ్లాక్లో గేట్ ఎత్తివేత అనే వార్త కూడా కనిపిస్తుంది. పరిశీలన పూర్తి, పరిష్కారం ఎప్పుడు అనే ఒక ప్రశ్నార్థకంతో ఒక వార్త కనిపిస్తుంది. ధరణి స్పెషల్ డ్రైవ్ అర్జీలకు లభించని మోక్షం. ఎన్నికల హడావిడిలో ఫైల్స్ వైపే చూడని కలెక్టర్లు. ఇప్పటికీ పెండింగ్లోనే దాదాపుగా 2.45 లక్షల దరఖాస్తులు ఉన్నట్లు సో ధరణికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉన్నట్టు. అలాగే వచ్చే 2 వారాలు భారీ వర్షాలను కూడా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా సోనియా బర్త్డే కట్ ఆఫ్ ప్రశ్నార్థకంతో ఒక వార్త కనిపిస్తుంది. పంటల రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం. డిసెంబర్ 9 వరకు ఉన్నటువంటి రుణాలకు మాఫీ వర్తింపు. తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో సెంటిమెంట్గా భావిస్తున్న సర్కారు. గత రుణమాఫీ కట్ ఆఫ్ నుంచి ఈ తేదీ వరకు లెక్క. 4 ఏళ్ల కాలంలో తీసుకున్న రుణాల మాఫీ. రైతులు కాకుండా రైతు కుటుంబం యూనిట్గా అమలు. ఒకేసారి రుణమాఫీ ఎలా జరుగుతుందన్న అధికారులు చర్చ కూడా జరుగుతుంది. వడ్డీతో కలిపి దాదాపుగా 40,000 కోట్ల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు. మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తులు చేస్తున్నారు వ్యవసాయ శాఖ. ఇది వార్త కనిపిస్తుంది. రుణమాఫీపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా దానికి అనుసంధానంగా ఒక వార్త వేశారు. ధాన్యం దయనీయం. నిజంగా హృదయ విదాకర సంఘటనలు. రైతులు కష్టపడి పండించినటువంటి పంటలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. అన్నదాతలు దెబ్బతీసిన అకాల వర్షాలు, తడిసిపోయిన కల్లాలు, కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం, కొన్ని చోట్ల ధాన్యం రాసులు కొట్టుకుపోయిన వైనం కూడా కనిపించింది. సో ఎప్పటికీ రైతులకు ఆ సమస్య నిరంతరాయంగా ప్రకృతితో పాటు వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటా రద్దు అనే వార్త కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కాళోజీ వర్సిటీ ప్రతిపాదనలు. జూన్ 2 తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్ల కేటాయింపు ఉండదు. విభజన చట్టం మేరకు 10 ఏళ్లుగా 15% సీట్లు ఇరు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులు కేటాయించినటువంటి పరిస్థితి. ఉమ్మడి కోట రద్దయితే రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి 200కు పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో 15% తగ్గబోతుంది అన్నటువంటి వార్త అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే
చేతులు కాలాక సిట్ అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీలో పరిస్థితులకు సంబంధించి ఈసీ పక్షపాత వైఖరే ప్రధాన కారణమైన వార్త ఉంది. త్వరలోనే గ్రూప్ 4 ఎంపిక జాబితా అని కూడా ప్రధానంగా సాక్షికి సంబంధించి వార్త కనిపిస్తుంది. అలాగే మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే టీఎస్ బదులుగా టీజీ అది కనిపిస్తున్న ప్రభుత్వ విభాగాలని కూడా టీజీగానే ప్రస్తావించాలని కూడా ప్రధానంగా ఒక అల్టిమేట్ నిన్న గెజెట్ నోటిఫికేషన్, కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన అనే వార్త కనిపిస్తుంది. మైనింగ్ శాఖ సెక్రటరీ మహేష్ దత్తు ఎక్కాపై బదిలీ వేటు, ఆయన స్థానంలో సురేంద్ర మోహన్ నియామకం, లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మరిన్ని బదిలీలు, స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లను మార్చే ఛాన్స్ ఉందంటూ కూడా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఫ్రీ బస్సు ఉన్న మెట్రో ఫుల్, రోజు సగటున 5 లక్షల మంది ప్రయాణం, 1 లక్ష నుంచి 5 లక్షల వరకు పెరిగిన ప్రయాణికులు, రద్దీగా కంపార్ట్మెంట్లు, కిక్కిల్సిపోయిన ఉమెన్స్ స్పెషల్ బోగీల సంఖ్య పెంచాలని కూడా ప్యాసింజర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే దీనికి అంత అనుసంధానంగానే ఫ్రీ బస్సులతో మెట్రోకు దెబ్బ అనే మోదీ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీరు ఫ్లైట్లో ఫ్రీగా తిరుగుతారు, మహిళలకు ఫ్రీ బస్సులు వద్ద ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్ అంటూ ఒక వార్త కూడా అనుసంధానంగా ఇచ్చినటువంటి పరిస్థితి. కొత్తగా 203 ఊళ్ళలో సర్కారు ప్రైమరీ స్కూళ్ళు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ 4కి సంబంధించి వార్త కనిపిస్తుంది. సూపర్ రిచ్ క్లబ్లో అదానీ అంబానీ, మొదటి స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్కు గ్లోబల్ సిటీగా మారుస్తాం, మూసీని ప్రపంచ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిద్దామని మంత్రి ఉత్తమ్ కుమార్ నిన్న వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా వార్త కనిపిస్తుంది. మరో వారం రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అనే వార్త. అలాగే ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు కూతుర్ల పంచాయతీ, చాలా ఇలాంటి ఘటనలు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. అలాంటి వార్త ఆస్తి పంపకాలు 2 రోజులు కూడా ఫ్రిడ్జ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో కేజ్రీవాల్ పిఏ నా కడుపుల తన్నిండు అనే చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి ముఖం ఛాతిపై కొట్టాడంటూ కూడా మాలివాల్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి విచారం కూడా జరుగుతుంది. ఆ వార్త కనిపిస్తుంది. రాష్ట్ర క్యాబినెట్ భేటీపై సందిగ్ధం అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇంకా ఈసీ నుంచి రాని పర్మిషన్, షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సిన మీటింగ్, ఎజెండాలో రుణమాఫీ, మేడిగడ్డ, విభజన చట్టం, అకాడమిక్ ఇయర్ వంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఈరోజు క్యాబినెట్లో భేటీలో చర్చించబోతున్నటువంటి వార్త కనిపిస్తుంది. సో అలాగే చివరిగా అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఒక హెడ్లైన్ మనకు కనిపిస్తుంది. పీసీసీ రేసు ఎవరు కొత్త బాసు, ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది. సో ఎన్నికలు ముగిసిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ దిశగా వెళ్ళబోతుంది ప్రభుత్వం, అందుకే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కేంద్రంలోని పరిణామాల బట్టి నిర్ణయం, అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ, రేసులో హేమాహేమీలో ఉన్నారు. బీసీలో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్సీలో అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, రెడ్డి సామాజిక వర్గం నుంచి గోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఎస్సీలో సీతక్క, బలరాం నాయక్. ముఖ్యమంత్రి మద్దతు ఎవరికి ఉంటే వారికి పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయని కూడా వార్త ప్రచురించారు. ఇక మరొక వార్త చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పై సీఎం ఫోకస్ అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం, కొత్తగూడెం కోఆర్డినేటర్గా తులూరి బ్రహ్మయ్య, పాలేరు కోఆర్డినేటర్గా రఘునాథ్ యాదవ్ అనే వార్త కనిపిస్తుంది. రేపు క్యాబినెట్లో భేటీ, రైతుల సమస్య, ఈరోజు క్యాబినెట్ భేటీ సంబంధించి వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే స్థానిక సమరం, పంచాయతీ ఎన్నికలపై ఖమ్ది ఫోకస్ అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా. అలాగే మరొక మోదీ రష్మిక కొత్త బ్రాండ్, ఒక ట్వీట్కి సంబంధించి ఆయన స్పందించాడు. ఆ వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష, డ్యామేజీ పనుల్లో స్పీడ్ పెంచాలి. ఇది ప్రధానంగా వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి న్యూస్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నమస్కారం కృష్ణమూర్తి గారు. ఎస్, చాలా వరకు కూడా రాజకీయ పరిణామాలు అన్ని ముగిసినటువంటి పరిస్థితి, ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ జరగబోతున్నటువంటి పరిస్థితి. సో ఇందులో టీజీగా మారినటువంటి పరిస్థితి. సో అంటే ఇవన్నీ కూడా అంటే తెలంగాణ సర్కారు అని గత ప్రభుత్వం పెట్టింది, టీజీగా నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో ఉండాలనే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మాట్లాడితే క్యాబినెట్లో చాలా అంశాలు ఉన్నాయి. సో క్యాబినెట్ భేటీలో ఇది కూడా ఒక అంశంగా తీసుకోవచ్చు. సో మీరేమంటారు? అంటే మార్పు అనేది చాలా వరకు కొంతమంది విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వానికి బ్రాండ్గా టీఎస్ అంటే ఆ పార్టీకి సింబల్గా ఉండేది. సో మార్చడం అనేది మంచి నిర్ణయం కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి అంటే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ డిసిషన్ ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని టీజీగా మార్చుకుని అనుమతి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించింది కాబట్టి ఈరోజు గెజిట్ విడుదలైంది నిన్న. కాబట్టి ఇది ఈరోజు చర్చనీయాంశం కాదు. ఈరోజు క్యాబినెట్ లో అంశాలు, చర్చనీయాంశాలు అనేది కొంచెం వేరే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, గతంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమం సమయంలో
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం టీజీ అని పెట్టాలని చెప్పేసి ఇప్పుడు పార్టీ నిర్ణయించాయి. తెలంగాణ జిఏ తెలంగాణ కాబట్టి అట్లా టీజీ ఇక్కడ నుంచి టీ మధ్యలో టీ తీసుకుని తెలంగాణ అనుకున్నారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో టీజీ టీఎస్ పెడదాం అనుకున్నారు. టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఆర్డిజెస్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే పార్టీ పేరు వచ్చే విధంగా ఆయన తెలంగాణ అదేవిధంగా మనం ఈ వెహికల్స్ కు వీటన్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రవాణా శాఖ కూడా టీఎస్ అని వివరిస్తా ఉన్నాయి. గతంలోనే చెప్పారు, బీజేపీ చెప్పింది, ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. టీఎస్ అనేది సరైన పదం కాదు. తెలంగాణ స్టేట్ టీజీ వెళ్తే తెలంగాణ అనేది బాగుంటుంది. స్టేట్ అనేది రాష్ట్రం, అది ఎక్కడైనా రాష్ట్రం కాబట్టి అది బాగుంటుంది. లేదు టీఎస్ కాదు, టీజీ వెళ్దాం అనుకున్నాం. మేము అధికారంలోకి వస్తే మార్చమని చెప్పాను. ఫస్ట్ పని కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు. ఫస్ట్ క్యాబినెట్ లో దీన్ని నిర్ణయం ఇస్తున్నారు, పంపించారు, ఆమోదం ఇస్తున్నారు. కేసీఆర్ తనకు అనుకూలంగా రాష్ట్రాల పేరును కూడా తనకు అనుకూలంగా మార్చుతాం, పార్టీకి అనుకూలంగా మనం ఉండే విధంగా మార్చారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి దాన్ని మార్చాలనుకున్నారు, మార్చారు. రెండో అంశం, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అన్ని శాఖలు కూడా టీఎస్ అని పెట్టారు. తెలంగాణ స్టేట్, తెలంగాణ టీజీ అని పెట్టారని చెప్పేసి నిన్న గజెట్ విడుదల కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చినట్టు. ఇప్పటి వరకు టీఎస్ గా వ్యవహరించిన అన్ని ప్రాంతాల్లో దాన్ని టీజీగా మార్చాల్సిన ఆవశ్యకత కంపల్సరీ వచ్చింది, చేయాల్సిందే. కాబట్టి ఈ గెజెట్ రావడంతో గెజెట్ అమలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి టీఎస్ అని కాకుండా టీజీ అని మాత్రమే మనం కూడా పలకాల్సి ఉంది. అది అధికారికంగా వచ్చింది కాబట్టి అధికారికంగా అన్ని శాఖల్లో ఫైల్స్ వీటన్నిటిలో కూడా టీజీ అనే పదం ఎస్ ప్లీజ్ జీ అనే పదాన్ని జోడించి ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక అంశం, ప్రధానంగా ఈరోజు క్యాబినెట్ భేటీ చాలా కీలకం. సో ఇందులో చాలా అంశాలు ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా రుణమాఫీయే ప్రధాన అజెండాగా సో చేస్తున్నటువంటి మాట ఇచ్చారు, 15వ తారీఖుల్లో అయిపోవాలి. సో ఆ దిశగానే ఈ మధ్య కార్యక్రమాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రధానంగా నిధుల సమీకరణ దానికి చాలా ముఖ్యం. సో ఏ ప్రణాళిక ప్రకారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండే అవకాశం, ఇవన్నీ కూడా విధి విధానాలు ఇవన్నీ చాలా కీలకంగా ఈరోజు చర్చకొచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మీరేమంటారు, అంటే ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోబోతుంది ప్రభుత్వం, అంటే క్యాబినెట్ లో ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉందంటారు? ఈ రోజు రాష్ట్ర క్యాబినెట్ ప్రధానంగా రైతాంగ సమస్యల ఎజెండా, ప్రధాన ఎజెండాగా పెట్టడం. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారినటువంటి రైతు రుణమాఫీ, దీనిపై ప్రధానంగా చర్చించేవారు. లోక్సభ ఎన్నికల సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తానని. అందుకు అనుగుణంగా అంటే నిధుల సమీకరణ ఏ రకంగా చేయాలి, రుణమాఫీ సంబంధించి ఖజానా ఖాళీగా ఉన్నది, రోజువారీ ఖర్చులకే కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఏకాఏకన 30 లక్షల కోట్లు రుణమాఫీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అని దృష్టిలో పెట్టుకొని ఈ కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం వచ్చారు. అంటే భేటీ ప్రధానంగా రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వానాకాలం వస్తున్న నేపథ్యంలో మళ్ళీ రైతాంగం సాగుకు వైపు దృష్టి పెట్టిన నేపథ్యంలో పంటల వ్యవహారము, అందుబాటులో ఉన్న ఎరువులు, వీటన్నిటి విషయంలో కూడా కొంత మంత్రివర్గం సమీక్షించే అవకాశం. ఇదే సమయంలో ధరణి సమస్య, ధరణి మీద వేసినటువంటి కమిటీ ధరణి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి, ఎన్ని వచ్చాయి, ఎన్ని కాంప్లైంట్స్ వచ్చాయి, దాంట్లో క్రిటికల్ గా ఉన్నటువంటి ఏంటి అంటే కొంత సమస్యాత్మకంగా ఉన్నాయి కొన్ని సమస్యలు ధరణి ద్వారా. వాటిని ఏ రకంగా పరిష్కరించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వము అట్లాంటి సమస్యలు ఏ రకంగా
పరిష్కరించేది వీలుంటుంది అనే విషయంలో కూడా అధికారులతో మా అవసరమైతే అధికారులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కొన్ని మంత్రివర్గాలు తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి అంటే ధరల విషయంలో మంత్రివర్గం అప్రూవ్ చేయాల్సిన కొన్ని ఉంది కాబట్టి వాటిని కూడా కొంత సమీక్షించే అవకాశం. అదేవిధంగా ఇప్పుడు రేపు జూన్ మొదలవుతుంది. జూన్ 13th 14th నుంచో స్కూల్స్ ప్రారంభమయ్యే అవకాశం. నిన్నే సిఎస్ శాంతికుమార్ గారు స్కూల్ యూనిఫామ్స్ విషయంలో కొంత రివ్యూ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పాఠశాలలో మరమ్మతులు, పాఠశాల సున్నాలు వేయడము, కొంత కలర్స్ వేయడము, వాటిని తీర్చిదిద్దడం అన్నాక అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు పాఠశాలకు వీటుగా ప్రభుత్వ విద్య అందించాలి. ప్రభుత్వ పాఠశాల భవనం కూడా ప్రైవేటు పాఠశాలకు తీసుకునే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో సంకల్పంతో ఉన్న నేపథ్యంలో కొంత పాఠశాల మరమ్మతులు కానీ పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన చర్యలు వీటి కొంత దృష్టి పెట్టి అవసరమైతే కొన్ని నిధులు కూడా ఆయా అంటే పాఠశాల పరిశుభ్రత వీటి విషయంలో కూడా కొన్ని నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చలు. అంటే మొన్న అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగ సమస్యల విషయం. అకాల వర్షంతో ధాన్యం చాలా చోట్ల కళ్ళాల్లో దర్శిపోయింది. కొన్ని చోట్ల మార్కెట్ యార్డుకు వెళ్ళిన తర్వాత అకాల వర్షం దర్శిపోయింది. సమీకరణలో భాగంగా మార్కెట్ విలువలు ఆ నేపథ్యంలో కొంత వర్షాలు పడి కొంత రైతాంగం నష్టపోయారు. అంటే ఇట్లాంటి రైతులను ఏ రకంగా అంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి అన్నప్పుడు ఎంత మిశ్రమం ఉండాలి, ఎంత తేమ ఉండాలి, ఏంది దాన్ని మళ్ళీ ఆరబెట్టమంటారా లేక ఉన్నది తీసుకొని ప్రభుత్వము ఆరబెట్టుకొని మళ్ళీ దాన్ని ఇంకా వేరే దప్పుడు బియ్యం ఇప్పుడు బియ్యం పెట్టి ఏమన్నా ఇస్తుందా, ఏం చేస్తుందా విషయంలో కూడా కొంత మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్, మార్కెట్ విలువలకు సంబంధించి అంటే రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో ఛార్జీల సవరణకు సంబంధించి కూడా స్టాంప్స్ మీద కూడా ఛార్జీలు వేయబోతున్నారా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆదాయ వనరుల సేకరణ అంటే నిధుల సమీకరణ చాలా ప్రాధాన్యత క్రమంలో మార్కెట్ విలువలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి అంశాలు ఈరోజు చర్చించే అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది. ఖజానా భర్తీకి కొంత రెవెన్యూ రాబడిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి కోసం కొంత అంటే ఎక్సైజ్ స్టాంప్స్ అండ్ వీటికి సంబంధించిన విషయంలో రిజిస్ట్రేషన్ స్టాంప్ల విషయంలో రాబడి రావాలి, ఎక్సైజ్ రాబడి రావాలి, కొంత జిఎస్టి వీటి ద్వారా పన్ను పెంచుకోవాలి, రాబడి పెంచుకోవాలి ఖజానా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి అంటే వ్యాపార వాణిజ్య వర్గాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడము, భూముల ధరని పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం, ఈ రెండు అంశాల మీద ప్రధానంగా పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు భూముల ధరలు కూడా పెంచాలి. వాస్తవానికి భూముల ధరలు కంటే చాలా తక్కువ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ దీన్ని సవరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి భూముల ధరలు పెంచడం ద్వారా ఖజానాకు కొంత అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టినటువంటి కేబినెట్ ఈ రోజు ఆ ధరల ప్రపంచంగా ఇమ్మీడియట్ గా అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎట్లవుతుందంటే వచ్చే జూలై నుంచి పెంచుదాము, ఆగస్టు నుంచి పెంచుదాము అనుకున్నప్పుడు క్రయ విక్రయాలు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ జరిగేవి. అందుకని స్టాంప్ డ్యూటీ ఎక్కువ కట్టాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ కూడా ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఇంకోటి అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతుంది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ప్రధానంగా పేదలకు సొంత ఇంటికలను దూరం చేయొద్దు, సో ఆ దిశగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు, భూముల మార్కెట్ విలువలు తగ్గింపు చేసి స్టాంప్ డ్యూటీని 3% తగ్గించాలన్నటువంటి ప్రతిపాదన ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఉందని కూడా మనకు కథనాలు వచ్చాయి. సో అలాంటి అంశాలు పరిశీలన చేస్తే కొంతవరకు పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఊరట కలిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటివరకు అయితే క్లాస్ అనేది లేదు. రెవెన్యూ యాక్ట్ లో పేదలు ఉన్నత వర్గాలు అనేది లేవు. మరి అంటే ఈ కేబినెట్ లో ఏమైనా చర్చించి
ఒకవేళ అది అమల్లోకి రావాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ భేటీ కావాల్సిందే, అసెంబ్లీలో దానికి సంబంధించిన అంశం మీద బిల్లు పెట్టాల్సిందే, ఆ బిల్లు అసెంబ్లీ ఆమోదించి మళ్ళీ అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు అంటే పేదలకు అంటే మీరు అన్నట్టుగా 45 గజాల స్థలం ఉంటే ఆ వాటి రిజిస్ట్రేషన్ల విషయంలో ఏమైనా మినహాయింపు ఇస్తే ఇచ్చేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు విన్నపాలు చేసినటువంటి పరిస్థితి రియల్టర్ల అసోసియేషన్ ఎస్ అంటే ఇంకోటి కృష్ణమూర్తి గారు ప్రభుత్వానికి రియల్టర్ల అసోసియేషన్ కొన్ని విజ్ఞప్తులు కూడా చేసింది. సో ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెరగకుండా చూడాలని సో ఆ విన్నపాలు చేసినటువంటి పరిస్థితి. సో ఏమైనా పరిగణలోకి తీసుకొని చర్చించే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. రియల్టర్లు ఓకే వ్యాపారవేత్తలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు, కానీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇదే రియల్టర్లు నిజంగా ప్రభుత్వం చెల్లించాల్సిన డ్యూటీని మొత్తంగా చెల్లిస్తున్నారా, వాస్తవాలు చూపిస్తున్నారా, అది కూడా ఆలోచన చేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలో దాంట్లో కూడా కొంచెం అంశాలు ఉన్నాయి. అంటే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ధరలు పెరగబోతున్నాయి అలాంటి మాటలు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం విన్నాం. సో ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు పేద వర్గాలకి పేదలకు ఇబ్బంది కలగకుండా అంటే పొలాలు కానీ అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారని మనకు వార్తలు వస్తుంది. నిజంగా అలాంటి చర్చించే అవకాశం ఉందంటారు ఈరోజు? కొంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనుకున్నారు, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు స్థలం ఉంది అనుకుని వాళ్ళు నా స్థలం 60 గజాలు ఉంది, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని లోకల్ ఎంఆర్ఓ ఇంకో దరఖాస్తు పెట్టినప్పుడు దాన్ని పరిశీలించినప్పుడు దాన్ని అవసరమైతే భార్య పేరు మీదనో కూతురు పేరు మీదనో బదలాయింపు చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో కొంత అవసరమైతే స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి కొన్ని క్లాసెస్ అమల్లోకి తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా వీటన్ని కూలంకషంగా చర్చించాల్సిన అవసరం. ఎకరాల వెంచర్లు చేసి కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి బహుళాంతస్తుల భవనాలు నిర్మించే వాళ్లకు మినహాయింపులు ఇవ్వడం అనేది సరైన కాదు. ప్రభుత్వం నిర్ణయంగా భావిస్తుందని అనిపిస్తా ఉన్నది. ఇంకోటి అంటే విభజన హామీలకు సంబంధించి కృష్ణమూర్తి గారు విభజన హామీలకు సంబంధించి విద్యార్థులు కొంతవరకు మేలు జరగబోతుంది. అంటే ఎంబీబీఎస్ లాంటి సీట్లలో 15% ఉండేది, సో 200 సీట్లు మళ్ళీ రాబోతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. అంటే చాలా వరకు కూడా విభజన హామీలకు సంబంధించి కొన్ని పూర్తి స్థాయిలో వాటాలు ఉన్నటువంటి పరిస్థితి ఏపీకి. సో అవన్నీ కూడా ఈసారి పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి ఉండబోతున్నటువంటి పరిస్థితి. అవి కొంతవరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఆ దిశగా నిర్ణయాలు ఆ శాఖలకు సంబంధించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందా? 10 సంవత్సరాలు పూర్తయిపోతుంది కాబట్టి జూన్ 2 తోటి విభజన అంటే 10 సంవత్సరాలు రాష్ట్రం తెలంగాణతో కలిసి ఉండాలి. తెలంగాణలో అంటే ఏపీలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో కొంత సీట్లు కొన్ని స్థానాల్లో ఉద్యోగాల విషయంలో కొంత ఇవ్వాలని చెప్పేసి ఉన్నటువంటి నిబంధన రేపు జూన్ 2తో తొలగిపోయే అవకాశం. కాబట్టి మనకు కొంత మన విద్యార్థులకు మనకు కొంత మేలు జరిగే అవకాశం, అటు ఏపీ వాళ్ళకు కూడా కొంత మేలు జరిగే అవకాశం. అంటే విభజన చట్టంలోని అంశాల విషయంలో రాజకీయంగా జరిగేటువంటి విభేదాలు కానీ సవాళ్ళు ప్రతిసవాళ్ళు కానీ లేకపోతే దాని మీద విమర్శలు ఇవన్నీ వదిలేస్తే ఇక్కడ ఉన్నటువంటి మన భవనాలు మన ఇప్పుడు దిల్కుషా గెస్ట్ హౌస్ మనకున్నప్పటికీ లేకు గెస్ట్ హౌస్ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే ఇట్లా చాలా మంజిరా గెస్ట్ హౌస్ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే వాళ్ళ ఇవన్నీ కూడా మనకు మన స్వాధీనంలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్ని ఏపీకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు మన తెలంగాణలో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు అంటే ఏపీలో వాటి బ్రాంచ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అక్కడ కార్యక్రమాలు జరగకుండా ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి ఇంకా ఏపీ ప్రభుత్వం ఆధీనంలోనే ఆ భవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకు కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంబీబీఎస్ ఇట్లాంటి కీలకమైనటువంటి విద్యా సంస్థలు సీట్ల విషయంలో కూడా మన విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులకు ఇంకో కొంత వెసులుబాటు వచ్చాయి. అంటే 200 సీట్లు అంటే దాదాపుగా మనకు ఒక 10% మనం కొంత మేజర్ 15% చాలా వరకు విద్యార్థులకి లబ్ధి చేకూరబోతుంది. నిజంగా పేద విద్యార్థులు అందులో తీసుకుంటే కనుక చదవాలనుకునే వరకు గోల్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా వరకు లబ్ధి చేకూరబోతుంది. ఎస్, ఇంకొక అంశం మనం ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి రిపేర్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుపోతుంది. ఒక
గేట్లు తెరిచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆ రిపేర్లకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రిపేర్లు చేయాలని చెప్పినటువంటి పరిస్థితి, ఒక కమిటీ వేసింది, అది ఒక నివేదిక ఇచ్చింది, ప్రభుత్వం ఒక విధానం ప్రకారం వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నిర్ణయాన్ని మనం అంటే ఈ 2-3 రోజుల్లో అయ్యే అవకాశం ఉంది, పూర్తిగా నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే వర్షాకాలం కూడా ప్రారంభమైంది, ఇప్పటికే జరగాల్సిన పని ఉందని కూడా కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దీని విషయంలో మంత్రివర్గం చర్చించే అవకాశం కరెక్టే. ఎందుకంటే మేడిగడ్డ కుంగిపోయింది, ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పేసి గతంలో దాంట్లో ఉన్నటువంటి నీళ్ళని కిందికి వదిలేశారు. మళ్ళీ దాని ఒక వివాదం కూడా తలెత్తింది. అది నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఏదో నిర్మించే బాధ్యత గ్యారంటీలో ఉంది ఆ ప్రాజెక్టు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి కొంత దాన్ని చేసినటువంటి కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి కమిటీ దీని మీద విచారించింది, ఆ నిర్మాణ సంస్థతో చర్చించింది. కొంత 120 కోట్ల రూపాయలు చెల్లిస్తే మొత్తం దాన్ని పూర్తి స్థాయిని నిర్మించి బ్యారేజీని మళ్ళీ అందుబాటులో తీసుకొచ్చేందుకు కొంత అవకాశం ఉందని చెప్తా ఉన్నాం. దీని విషయంలో కూడా అంటే నివేదిక ఏమి ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్తున్నది, వర్షాకాలం మొదలవుతుంది, దాదాపు ఇప్పుడు వర్షాలు మొదలైనాయి, ఇంకో 15 రోజుల్లో వర్షాలు భారీ వర్షాలు ఉండే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో అంటే 15 రోజులు నెల రోజులు అనుకోండి, 5 రోజులు వర్షాలు పడ్డా వెంటనే వరద వచ్చే అవకాశం లేదు. కాబట్టి నెల రోజుల నిర్మాణంలో నెల రోజుల్లో దీన్ని నిర్మించే అవకాశం ఉన్నాయా, పూర్తి స్థాయిలో ప్రాజెక్టు బందోబస్తు అది చాలా ప్రశ్నార్థకరమే చెప్పొచ్చు. నిజంగా అయ్యే అవకాశం ఉందంటే చాలా వరకు లేనని చెప్పాలి. ఎందుకంటే వర్షాల ఆటంకం వచ్చినప్పుడు పనులు పూర్తిగానటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా వేసవి కాలంలో చేయాల్సిన పనులు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకోటి ఏంటంటే అట్లాంటి భారీ ప్రాజెక్టు ఏదో హడావిడిగా చేసేందుకు వీల్లేదు, రిపేర్లు కూడా. రేపు పొద్దున భారీగా నీరు చేసిన తర్వాత ప్రాజెక్టు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి, పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇబ్బంది కాదు, చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేబినెట్ సమావేశం చర్చించే అవకాశం ఉన్నాయి. అంటే సాధ్యాలు ఏ రకంగా ముందుకు వెళ్దాం, ఈసారి మేడిగడ్డకు నీళ్లు చేయకుండా కిందికి వదిలేసి మిగతా బ్యారేజ్ నింపేసి అక్కడ ఉన్నామా, లేదు అంటే ఖచ్చితంగా ఎల్ఎన్టీ సంస్థ నిర్ణీత సమయంలో ఇస్తుంది. 15 రోజులు 20 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులో తీసుకొచ్చి మనకు అనిపిస్తుంది అంటే నీళ్లు నింపుదామా అనే విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ ఇంకొక అంశం అంటే మెట్రోకు సంబంధించి ఫ్రీ బస్సులకు సంబంధించి అంటే ఫ్రీ బస్సులు ఫస్ట్ పథకంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి అంటే కొన్ని వ్యాఖ్యలు అంటే ఫ్రీ బస్సులు ఉన్నా కూడా మెట్రోకు భారీ సంఖ్యలో మన తెలంగాణకు సంబంధించి చూసుకుంటే సగటున రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు, 1 లక్ష నుంచి 5 లక్షలకు పెరిగింది. సో ఇక్కడ మోదీ వ్యాఖ్యలు కొన్ని చేస్తుంటారు, అది కూడా మాట్లాడదాం. అంటే ఇక్కడ పెరగడానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కానీ లేకపోతే జీవన విధానానికి సంబంధించి పెరగడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఓవైపు ఫ్రీ బస్సులు ఉన్నా కూడా ఇక్కడ 5 లక్షల వరకు పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ మధ్య చూసుకుంటే నిన్న కూడా ప్రకటించారు, సమయాల్లో కొన్ని మార్పులు చేయబోతున్నాం, ఎక్కువ రద్దీ ఉన్న దృష్ట్యా అని చెప్పినటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ మాట్లాడిన విషయం రెండు అంశాలు ప్రస్తావించారు. దానికి సంబంధించి కేజ్రీవాల్ కూడా కామెంట్ చేస్తారు అక్కడ ఢిల్లీకి సంబంధించి అంశం అది. చెప్పండి. నరేంద్ర మోడీ మాట్లాడిన అంశం ఏంటంటే అనేక నగరాలు మాకు మెట్రో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర అభివృద్ధి పెడతా ఉన్నాయి. మరోవైపు ఆ నగరాల్లో అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఫ్రీ బస్సు పథకం అమలుకు ముందుకెళ్తా ఉన్నాయి. ఎవరైనా సరే అంటే ఇప్పుడు అంతా కూడా ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్ జరుగుతున్నాయి, పీపీపీ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రైవేటు సంస్థలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రైవేటు సంస్థలు వాటిని నిర్మించి నిర్వహణకు ముందుకు వస్తా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ మెట్రో తీసుకుని ఎల్ఎన్టీ సంస్థ తీసుకుంది. ఎల్ఎన్టీ సంస్థ ఏమని చెప్తుంది, ఇప్పుడు కొంతకాలంగా ఫ్రీ బస్ వల్ల మాకు నష్టపోతున్నాం, మేము దీన్ని మరి కొనేవాళ్ళంటే రండి మేము అమ్మేసుకుంటామని చెప్పి చెప్తాము. అంటే ఇట్లాంటి మన ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా ఫ్రీ బస్ అమలు అవుతే మెట్రో మన దగ్గర 30 పడే అవకాశం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. మరోవైపు అంటే మోదీ మాటలు చూసుకుంటే ఓవరాల్ గా తీసుకోవచ్చు అంటారు. అంటే ఓవరాల్ గా మెట్రో వ్యవస్థ అనే దాని మీద ఆయన కామెంట్ చేశారు అనుకోవచ్చు మనం.
ఇటేమో ప్రభుత్వాలు మన మెట్రో ఇవ్వమంటారు. మరి మెట్రో కావాలంటే ప్రయాణం సార్ కావాల్సింది. ఫ్రీ బస్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు దాంట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రెండోది హైదరాబాద్ మెట్రో ఐదు దశలు వచ్చారు. ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఎండవేయడం బదిలింది అంటే మెట్రో సురక్షిత ప్రయాణం. మెట్రోలో వెళ్తే ఆ పోయిన 15 నిమిషాలు 20 నిమిషాలు కొంచెం ఏసీగా ఉంటుంది, తొందరగా వెళ్ళగలం. గంటల కొద్ది ఎండలో ఈ బస్సులలో ఉండి ట్రాఫిక్ రద్దీలు రోడ్ల మీద సిగ్నల్ దగ్గర ఆగకుండా ఉండొచ్చు అని ఉద్దేశం. ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ప్యాసింజర్స్ మెట్రోను వినియోగించారు. అంటే అందులో ఇంకోటి ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సమయానికి చేరుకోవాలన్నా రద్దీ లేకుండా మీరు అన్నట్లు ప్రశాంతంగా వెళ్ళాలంటే మెట్రో చాలా సులభతరం. సో ఆ సఖ్యంగా భవిష్యత్తులో కూడా మెట్రో మీద ఎక్కువ ఆధారపడబోతున్నాయి కింద ట్రాఫిక్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక. సో ఫ్లైఓవర్స్ వస్తున్నటువంటి పరిస్థితి, మెట్రో విస్తరణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఆ కామెంట్స్ అనేవి మనం అలా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జీవన విధానం చూసుకుంటే ఫ్రీ బస్కు ఉండేవాళ్ళు వీళ్ళకు ఉంటారు. సో ఆ బస్ అక్కడ మెట్రోకి సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ దానికి సంబంధించి సెపరేట్గా ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే మెట్రోకు ఉన్నటువంటిది ఉంటుంది, కానీ అనుకున్న స్థాయిలో మెట్రో నిర్వహణ సాగట్లేదు. మెట్రోకు రావాల్సిన లాభాలు రావట్లేదు, మెట్రోకు రావాల్సిన ఆదాయం రావట్లేదు. ఎట్లా ఉంటుందంటే ప్రైవేట్ సంస్థలు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాము ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంత వస్తుంది అంటే ఎక్స్పెండిచర్ రోజువారీ ఖర్చుతో ఉంటుంది కదా. పోనీ ఉంటే ఎంత వస్తుంది అంటే మనం బ్యాంకులో వేసుకున్న వడ్డీ కన్నా ఎక్కువగా వస్తుందా రావట్లేదా, లేకపోతే అన్ని 1000 కోట్లు పెట్టి మనం అంత భారీ ప్రాజెక్టు కట్టి మనం అంత రిస్క్ తీసుకొని ఇంతమందికి ప్రైవేట్ సంస్థలు ఆలోచించే అవకాశం అంటే ఏవైనా సరే ప్రైవేట్ సంస్థలు లాభదాయకంగా ఉంటే నడిచే అవకాశం ఉంది. కాబట్టి లాభదాయకంగా లేదు హైదరాబాద్ మెట్రో నిర్వహణ అని చెప్పేసి ఎల్ఎన్టీ నిర్ధారణకు వచ్చింది. కాబట్టి మేము అమ్మేసుకుంటామని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాం. కారణం ఏంటంటే చెప్పారు గతంలో మెట్రో గతంలో కూడా చెప్పారు, ఫ్రీ బస్ ద్వారా 50% మహిళలు ఫ్రీ బస్సులో వెళ్తా ఉన్నారు. మహిళలతో వెళ్ళే పుట్టులు కూడా ఆ బస్సులో కస్టమర్స్ వాళ్ళు కూడా దాంట్లో వెళ్తా ఉన్నారు టికెట్ తీసుకొని. కాబట్టి మాకు తగ్గింది, ఆక్యుపెన్సీ తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఆ ఏదైతే వీసా సర్వీలు కాబట్టి కొంతమంది రేడియోలో వెళ్తా ఉన్నారు. వీసా సర్వీస్ సరే ఎండకు తనకానికి ఎండలో కొట్టగల మనకి అవతలు ఎందుకు అని చెప్పేసి కొంతమంది మెట్రోలు వినియోగిస్తున్నారు. సమ్మర్ కాబట్టి కొంత ముందు గత సమ్మర్లో అమలు ఫ్రీ బస్ అమల్లో లేకుండా కూడా హైదరాబాద్ మెట్రోకు రష్ పెరిగింది. ఈ సంవత్సరం ప్యాసింజర్స్ రష్ పెరిగింది మెట్రో. కాబట్టి ఈ రకమైన మెట్రో మనుగడ సాగాలంటే కొంత ఉండాలి. దాని విషయంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. లేదు అంటే నిర్వహణ విషయంలో నిర్వహణ సంస్థలు కూడా ప్రభుత్వాలు తీసుకున్నామంటే ప్రభుత్వాలు నిర్మించుకొని చేసుకోవచ్చు. ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి అంటే మెట్రో కూడా ఆ వార్త కూడా కరెక్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ వానాకాలం చలికాలం వస్తే ప్యాసింజర్స్ మెట్రో తగ్గే అవకాశం ఉంది, మెట్రో ఆదాయం తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చాలా అంశాలు ఈరోజు ప్రస్తావించుకున్నాం. సో క్యాబినెట్ భేటీ ఎలా ఉండబోతుందో అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. చాలా వరకు పూర్తి అంశాలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి విశ్లేషణలో పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.